హలో మామ, వెల్కమ్ టు బెంగళూరులో మన తెలుగోడు ఛానల్. నేనైతే ఈ శివరాత్రికి కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్కి వెళ్ళే మామ. దీనికి ముందు పార్ట్స్ కావాలంటే మన ఛానల్లో ఉంది, పార్ట్ 1 and 2 చూసేయండి మామ. ఇదైతే లాంగ్ లెంత్ వీడియో మామ. లాంగ్ లెంత్ అంటే మరీ ఎక్కువ కాదు మామ, జస్ట్ 4 minutesలో కంప్లీట్ చేసా, ఎక్కువ సోది లేకుండా. మేమైతే ఇక్కడ ఈషా ఫౌండేషన్కి వచ్చాము. అక్కడి నుంచి బస్ స్టాప్, నేనైతే కోయంబత్తూర్ నుంచి బస్సులో వచ్చాము. బస్సుని అయితే ఈషా ఫౌండేషన్కి ఒక 2-3 kilometers ముందే ఆపేశారు అన్ని వెహికల్స్ని, ట్రాఫిక్ జామ్ అవ్వకుండా. ప్రతి 100 metersకి పోలీసులు ఉన్నారు ఫుల్ సెక్యూరిటీగా. కోయంబత్తూర్ నుంచి ఫుల్ సెక్యూరిటీయే ఉంది. బస్ దిగిన తర్వాత 3 kilometers నడిచిన తర్వాత ఈషా ఫౌండేషన్ అనే ఎంట్రన్స్ కనిపించింది దాని తర్వాత లోపలికి వెళ్ళాము. వెళ్ళే దారిలో మనకంతా క్లియర్గా సపరేట్ చేశారు సీటింగ్ని బట్టి. అంటే బుక్ చేసుకున్న వాళ్ళకి గంగా యమున అని సీటింగ్ ప్లేసెస్ ఉంటాయి సీటింగ్ ఏం బుక్ చేసుకుని వాళ్ళకు ప్లస్ ఫ్రీగా, కాస్ట్ ఏం లేకుండా ఫ్రీగా సీటింగ్ బుక్ చేసుకున్న వాళ్ళకి తమిళపరాణి అనేసి ప్లేస్ ఉంటుంది అందులో కూర్చోవచ్చు. ఇంత ఖర్చు పెట్టుకొని దేవుడిని చూడాలని ఇంత దూరం నుంచి వస్తే కనీసం దేవుడి దగ్గర కూడా పోనీలేదు ఆఫ్టర్నూన్ ఫుడ్ ఉండిద్దేమో అనుకొని మహాన్నప్రసాదం అని అక్కడ బోర్డు ఉంటే అక్కడికి వెళ్ళాము. కానీ ఫుడ్ ఏం లేదు, బయట చాలా స్టాల్స్ ఉన్నాయి తీరా అక్కడికి వెళ్ళి అడిగితే చిన్న టమాటా రైస్ కూడా 50 rupees 1 liter వాటర్ బాటిల్ 50 rupees చుట్టూ తిరగొచ్చు అనమాట దేవుడి చుట్టూ. అంటే దేవుడికి 500 meters చుట్టూ తిరగొచ్చు. దగ్గరనే వెళ్ళనియట్లేదు అంత లాంగ్ వెళ్ళేసి కూడా దేవుడిని అయితే చూడనివ్వట్లేదు, దూరం నుంచే చూసుకోవాలి. మేమైతే చాలా ఫీల్ అయ్యాము అంత దూరం వెళ్ళి అట్లీస్ట్ దేవుడి దగ్గరికి కూడా వెళ్ళినందుకు. చాలా దూరం అయితే నడవాలి మేమైతే నియర్లీ 10 to 12 kilometers నడిచాము ఫుల్ డే మొత్తం. లొకేషన్ అయితే చాలా చాలా బాగుంది ఎక్కడో కొండల్లో. మేమైతే ధ్యానలింగ ఇంకా ఏవో లింగాలు ఉంటాయేమో అక్కడికి వెళ్ళాము, చూసాము. చాలామంది వాలంటీర్స్ చాలామంది ఉన్నారు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఈ ప్లేస్ వచ్చేసి ధ్యానలింగము, చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడైతే ఫుల్ చెకింగ్స్ జరుగుతున్నాయి బ్యాగ్స్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసి మరి లోపలికి పంపుతారు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే అది ఎంట్రన్స్ నార్మల్ టైంలో, కాకపోతే అది ఇప్పుడు క్లోజ్ చేశారు ఫెస్టివల్ టైంలో ఎక్కువ మంది క్రౌడ్ వస్తారని. ఇక్కడ ప్రతి చోట సీసీ కెమెరాస్ అండ్ సెక్యూరిటీస్ ఫుల్ సెక్యూరిటీగా అరేంజ్ చేశారు. మనకైతే చాలామంది సెలబ్రిటీస్ కూడా వస్తారు ఇక్కడికి ఫెస్టివల్ టైంలో. లోపలికి వెళ్ళాక ఇక్కడ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి కావాలంటే మనకి ఎన్న కొనుక్కోవచ్చు. స్టాల్స్తో పాటు పక్కన టిఫిన్ చేయడానికి కూడా, తినడానికి కూడా హోటల్స్ ఉంది ఈ ప్లేస్ వచ్చేసి లింగ భైరవి రైట్ సైడ్ చెప్పులు వదిలేసి ఇంకా లెఫ్ట్ సైడ్ లింగ భైరవి ఉండేది చాలా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఈవినింగ్ టైం అయితే బాగుండేది, డే టైం కాబట్టి ఫుల్ ఎండ కాలుతుంది. ఇంకా లింగ భైరవి లోపలికి వెళ్తేమో ఇక్కడ కోనేరులాగా ఉంది మనమైతే లోపలికి వెళ్ళి స్నానం చేయొచ్చు పర్ పర్సన్ 50 ఎంతో ఛార్జ్ చేస్తారు. నేను ఎందుకు వెళ్ళలేదు, ఇందా చెప్పా కదా సెలబ్రిటీస్ చాలా వస్తారని. ఇప్పుడే సందీప్ నడింపల్లి అన్న కనిపించాడు, మోటో బ్లాగర్ ప్లస్ రేసర్. ఎండ అయితే ఒక రేంజ్లో ఉంది ఇంకా తెలిసిందే కదా తమిళనాడు అంటే ఫుల్ ఎండలు ఉంటాయని. ఇంకా అట్లానే దేవుని దూరం నుంచి చూస్తూ ఉన్నాము కొంతసేపు. వెళ్దామని రిక్వెస్ట్ చేస్తే వచ్చేసాము. ఇంకేం చేయాలో తెలియక తప్పక మాకైతే చాలా బాధ వేసింది, ఇంత దూరం వచ్చి దేవుని చూడకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నామని. ఫుల్ క్రౌడ్ ఉంది అప్పుడు స్టార్ట్ అయ్యారు. మాకు తెలిసి మేము కూడా ఇక్కడికి ఈవినింగ్ టైంలో వచ్చి ఉంటే మేము దేవుని చూసేవాళ్ళము. దేవుని చూడకుండా రిటర్న్ వెళ్ళిపోతున్నామని చాలా బాధపడ్డాను. ఇంకెళ్ళేటప్పుడు న్యూగో బస్ బుక్ చేసుకున్నాము, వెళ్ళే దారిలో చుక్కలు కనిపించాయి, ప్లస్ దేవుని చూడలేదని బాధ వేసింది. నెక్స్ట్ మీరు వెళ్తే టికెట్స్ బుక్ చేసుకోండి లేదా ఈవినింగ్ టైంలో వెళ్ళాలి.